నమస్తే. నిరుద్యోగులంతా కూడా మళ్ళీ కథం దొక్కిళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2 లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్గా భర్తీ చేయాలి. అశోక్ నగర్కి వచ్చి రోడ్డు పైన బైఠాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నిన్న మొన్నటి వరకు మనం చూసుకోవడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు కాదు, 18 నుంచి 20,000 ఉద్యోగాలు కల్పించాలంటూ పోలీసు అభ్యర్థులు ఒక పక్కన అక్కడ ధర్నా చేస్తూ ఉంటే దిల్సుఖ్ నగర్లో, మరో పక్కన అశోక్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళంతా నిరుద్యోగులంతా కూడా వాళ్ళు రోడ్డుపైకి వచ్చి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా హామీలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం ఏంటంటే కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. సరే, నగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులంతా కూడా రోడ్డు పైన బయట వహించి ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే వాళ్ళది. మొదటి నుంచి కూడా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామన్నటువంటి నినాదంతో వాళ్ళు అంటా ఉన్నారు. 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. 2.5 నుంచి 3 సంవత్సరాల కాలం అయిపోయింది. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా నిలదీస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటిది? ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మేము డిమాండ్ చేసేదల్లా మాకు ఇచ్చిన హామీని నెరవేర్చమని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకనంటే ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు ప్రభుత్వాలు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం నిరుద్యోగుల పట్ల వహిస్తున్నారు అనేది మా డిమాండ్. ఖచ్చితంగా మా ఉద్యోగాలు అడిగే హక్కు మాకుంది. మేము అడుగుతున్నాం, మా ఉద్యోగాలు భర్తీ చేయాలనేది మా డిమాండ్. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఎంపీడీఓ పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ప్రమోషన్స్ ద్వారా చేస్తే, మరి ఇప్పుడు ఇట్లా అన్ని ప్రమోషన్స్ ద్వారా పోతే మరి ఇంతమంది నిరుద్యోగుల భవిష్యత్తు ఏం కావాలి? అసలు ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వము? ఆలోచన లేకుండా ఎందుకు ఇట్లా అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కదా. మరి ఎప్పుడు మా భవిష్యత్తు ఎప్పుడు బాగుపడాలి? రిటైర్మెంట్ ఏజ్ పెంచుతారు, ప్రమోషన్స్లో భర్తీ చేస్తారు, మా భవిష్యత్తు ఏం కావాలనేది మేము అడుగుతున్నాం ప్రభుత్వాలని. అంటే ఇప్పుడు అంటా ఉన్నారు కదా, మేము ఈ సంబంధించిన 2-3 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చినాం, చాలా ఉద్యోగాలు ఇచ్చినాం, గత సర్కార్ కంటే బెటర్గా ఇచ్చినామని చెప్పేసి అదే ఉద్యోగాలు ఇస్తున్నారు, ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు కదా. మరి మాలాంటి యువత ఏమైపోవాలి? మరి ఇదే యువత ఓట్లతో మీరు గద్దెనెక్కినారు కదా, మా పరిస్థితి ఏంది? ఎందుకు చేయట్లేదు మీరు? అన్ని ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తే ఇక్కడ చూడండి ఎంతమంది నిరుద్యోగులు. అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఎంతమంది ఉన్నారు? పోలీస్ ఉద్యోగాలు 5,000 భర్తీ చేస్తారు, లక్షల మంది ఉన్నారు. ఈ 1,000 మంది ఎట్లా అవుతుంది? లక్షల మందికి 1,000 పోస్టులు సరిపోవు కదా. 2 లక్షలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏది ఇవ్వలేదు. ఏం చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు? సో ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం తప్పించి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అంటారు. రవికుమార్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం ఇప్పుడు ఎంపీడీఓ పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రమోషన్ల ద్వారా మాత్రమే భర్తీ చేస్తుంది. అట్లానే ఎస్ఐపీసీ పోస్టులను ఏజ్ పెంచకుండా 19,000 మేము అనేక రోజులు డిమాండ్ చేస్తుంటే కనీస డిమాండ్ పట్టించుకోకుండా అడుగడుగున ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నిరుద్యోగులు అంటే ప్రభుత్వంపై చిన్న చూపు ఉంది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు అశోక్ నగర్ చౌరస్తా దిగ్బంధం చేస్తున్నాం. ఇక ఈ దిగ్బంధం అనేది రాత్రి వరకు ఉంటుంది, 24 గంటల దిగ్బంధం ఉంటుంది. ఆ దిగ్బంధంలో భాగంగానే ఈరోజు ప్రధానంగా చేస్తూ ఉన్నాం. అంటే ఒక పక్కనేమో దిల్సుఖ్ నగర్లో చేస్తూ ఉన్నటువంటి ధర్నాలు కావచ్చు, దిల్సుఖ్ నగర్లో చాలా మంది నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. సో దీనికి ఉన్నటువంటిది ఏంటిది అక్కడ? అంటే మొత్తం ఉమ్మడిగా మీరు చేస్తూ ఉన్నటువంటి ఉద్యమం ఇది ఏంటిది? అసలు ఇది ప్రత్యేకంగా ఎంపీడీఓల కోసమేనా? నిరుద్యోగులు అంటే ఉమ్మడిగానే చేస్తున్నాము, ఎస్ఐపీసీ పోస్టుల కోసమే చేస్తున్నాము. నిరుద్యోగులు మొత్తం కలిసికట్టుగానే ఉన్నాము. ఎస్ఐపీసీ పోస్టుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంపీడీఓ కొత్తది వచ్చింది కాబట్టి దానికోసం మేము చేస్తూ ఉన్నాము. అదే ప్రధాన సమస్యగా ఎస్ఐ పోస్టుల తర్వాత వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ కూడా చేయాలి. 36, 38 ఎస్ఐపీసీ పోస్ట్ ఏజ్ పెంచాలి. ఆ తర్వాత 19,000తో నోటిఫికేషన్ విడుదల చేయాలి అనేది ప్రధాన డిమాండ్తో మేము ముందుకెళ్తాము. ఎవరు కూడా మీరు ధర్నాలు చేసినప్పటికీ, మీరు రోడ్ల మీదకి ఎక్కినప్పటికీ ఎవరు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితుల్లో సర్కార్ అయితే కనబడట్లేదు. సో ఏం చేయబోతాం? అందుకే 24 గంటల దిగ్బంధం, ఇది 24 గంటలు దిగ్బంధం చేస్తున్నాము. మాకు ప్రత్యేకమైన ఒక హామీ వచ్చే వరకు ఇక్కడనే కూర్చుంటాం. ఇప్పుడు కేవలం ఒక 1000 మందితోనే కూర్చున్నారు, 1000 మందితోనే కూర్చున్నాము. ఇంకా రాబోయే 10-15 వేల మందితో తప్పకుండా ఇదే రాత్రి మొత్తం కూడా కూర్చుంటామని చెప్పేసి డిమాండ్ చేస్తాము. మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? దేనికి ప్రిపేర్ అవుతున్నారని మీరు? నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతాను? 2.5 months అవుతుంది నేను కోచింగ్
కోచింగ్కి వచ్చి ఏంటిదంటే ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా? నిజంగా కూడా 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి సర్కార్ చెప్తా ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలి. గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు, అన్ని గ్రూప్స్ పోస్టులు ఏమంటారు రిలీజ్ చేయాలి. మాకు న్యాయం జరగాలి, మా పోస్టులు మాకు రావాలి. ఏవేవి వేకెన్సీస్ ఉన్నాయో మా పోస్టులు మాకు రావాలి. ఎంపీడీఓ సంబంధించినటువంటి పోస్టుల విషయంలో ఏంటిది మీ ఒపీనియన్ ఏంటిది? ఎంపీడీఓ పోస్టులు 120 ఉన్నాయండి. అవి ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ చేయాలి, కానీ వాళ్ళకే ప్రమోషన్లు ఇవ్వద్దు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మావన్నీ ఉంటాయి కదా ఖాళీ పోస్టులు, మాకు న్యాయం జరగాలి కదా. మాకు అన్యాయం జరుగుతుంది, ఆ పోస్టులు మాకే రావాలి, మాకే కావాలి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్నాం కదా, మాకు రాకుండా వాళ్ళకి ఎలా ప్రమోట్ చేస్తారు? అంతే. రోడ్డు మీదకి ఎక్కేటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్లు కాదు, వీళ్ళు వెనకాల పార్టీలోనే నడిపిస్తూ ఉన్నాయి ధర్నాలన్నీ కూడా అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే మీ వెనకాల రోడ్ల మీదకి రావడానికి ప్రభుత్వాలు ముఖ్యంగా ఆపోజిషన్ పార్టీలే ఇదంతా కూడా నడిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడానికి కారణం అంతా కూడా వాళ్ళు చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కాదు, కేవలం రోడ్ల మీదకి ఎక్కేటువంటి వాళ్ళే అని చెప్పేసి. మేము రోడ్ల మీదకి ఎందుకు వస్తామండి? మా టైం చాలా వాల్యుయబుల్ కదా. రీజన్ లేకుండా మేము ఎందుకు రోడ్ల మీద ఇంత ఎండలో కింద కూర్చొని ఇవన్నీ చేస్తాం ప్రొటెస్ట్లు? మా పోస్టులు మా కోసం కావాలని మేము ఫైట్ చేస్తున్నాం అంతే. మాకేం సరదాన రోడ్లపైకి వచ్చి మాట్లాడడానికి. ఎప్పటి వరకు ఉంటుంది మరి ఇట్లా మీ ధర్నా? మాకు ఎప్పుడైతే మా పోస్టులు మాకు ఇస్తారో అప్పటి వరకు మేము ఇలానే ర్యాలీ చేస్తాం. ఏంటి మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా దేనికోసం డిమాండ్? ఒక ఎస్ఐపిసి ఆస్పిరెంట్ని. మాకు 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. త్వరలో జరుపుకుంటూ తీర దగ్గరికి వచ్చినాక 5,000 పోస్టులు ఇచ్చినారు. గతంలో కూడా 2 సంవత్సరాల కింద 17,000 పోస్టులు ఖాళీ ఉందని ఒక చిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరి అది ఎక్కడ పోయిందో తెలియదు. తీర దగ్గరికి వచ్చినాక 5,000 పోస్టులు ఇన్ఛాన్స్ సరిపోవు, ఏ కేటగిరీకి దేనికి సరిపోవు. మాకు 19,000 పైన ఖాళీ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు కనుక మాకు 20,000 పోస్టులు అయినా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి కానిస్టేబుల్ ఏజ్, కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచమంటున్నాం. ఎందుకంటే మీ ప్రభుత్వం మీద 3 సంవత్సరాలు జరుపుకుంటూ వచ్చింది. గతంలో ముఖ్యమంత్రి అయిన నెల రోజులనే ఎంబడైన ఎస్ఐ కానిస్టేబుల్ మన పోస్టులు రిలీజ్ చేసినట్టయితే అందరికీ ఏజ్ వస్తుండే. మీరు జరుపుకుంటూ వచ్చారు కనుక మీరు పొరపాటు చేయడం వల్ల మా ఏజ్ పోయింది కనుక మాకు న్యాయం చేయాలి, ఏజ్ పెంచాలి, 20 పోస్టులు ఏమైనా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే కేవలం కానిస్టేబుల్ ఉద్యోగాల కోసమే ఇలా ధర్నాకి, లేకపోతే ఇంకా వేరే మీ సంబంధించిన అందరికి జీపీఓ సంబంధించిన డిఎస్కి సంబంధించినవి. కానీ ఈ రీసెంట్గా ఒక 5,000 కానిస్టేబుల్ మాత్రమే పోస్టులు రిలీజ్ చేయడం వల్ల అది ఎక్కువ మాకు చాలామంది ఎస్ఐపిసి సంబంధించిన ఆస్పిరెంట్లో ఉంటారు కనుక దాని ప్రధాన డిమాండ్ అంటే 19,000 పైన ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ అవి ఇవ్వడానికి ఎందుకు మీకు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నది అనేది మా బాధ. అది మాకు 20,000 పోస్టులు వేసి న్యాయం చేయాలి. సో చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు, రోడ్డు పైన బైఠాయించినటువంటి నిరుద్యోగులందరూ కూడా వీళ్ళు పైకెక్కిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో ఇక్కడ చాలామంది వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ రావడం జరిగిందో ఉద్యోగాల కోసం, అలాగే ఎంపీడీఓ పోస్టులు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో, సో దానిలో భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద బైఠాయిస్తే వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. ఎక్కడికక్కడ కూడా వీళ్ళందరినీ ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ధర్నాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి సో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి తరలివేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగానైతే కనబడతా ఉన్నది. సో ఒకసారి చూసుకోవచ్చు. సార్
సార్ ఇరిగిపోతా సార్ కారు మేమేమైనా దొంగలమా సార్ ఎందుకు అరెస్ట్ చేస్తుంది సార్ తప్ప సార్ ఇంత అక్రమమా ఇంత అక్రమం మేము అడిగినాము మీరు ఇస్తారన్న 2 లక్షల ఉద్యోగాలు అడిగినాం ఇది ఎందుకు ఈ అన్యాయం ఎందుకు ఈ అన్యాయం ఎవరి కోసం మీరు చేస్తున్నారు ఎవరి కోసం మీరు ఎవరి దానికోసం చేస్తున్నారు ఎవరు మెప్పుకోవడం వీళ్ళు అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి రక్షించుకోండి ఎంపీడీఓ పోస్టులు 120 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు ఓన్లీ ప్రమోషన్ల ద్వారా చేస్తూ ఉన్నారు అంటే నిరుద్యోగులను నిండముంచడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి అట్లనే ఎస్ఐపిసి కూడా 20,000 పోస్టులు రిలీజ్ చేసేంత వరకు ఉద్యమం ఆగదు వీళ్ళది ఏదైనా సరే ఉద్యమం ఆగదంటే ఆగదు చెప్తా ఉన్నాను బయట తీసుకొని ఎందుకన్నా